ఆలయం కేవలం రాళ్లతో నిర్మించిన నిర్మాణం కాదు, అది ఒక సమాజ ఆత్మ, ఒక సంస్కృతి శ్వాస, ఒక జాతి చైతన్యం. ఈ రోజు మరుగున పడుతున్న ఆలయాలను మళ్లీ వెలిగించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా మాతృశక్తి ముందుకు వస్తే ధర్మ జ్యోతి ఎప్పటికీ కనుమరుగవదు. అలాంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మహిళల్లో రగిలిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కొండూరి పద్మావతి గారితో ఈ ప్రత్యేక సంభాషణకు మీ అందరికీ స్వాగతం. శ్రీమతి కొండూరి పద్మావతి గారు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త, శ్లోక పారాయణకారిణి మరియు మహిళా ఆధ్యాత్మిక చైతన్యవేత్తగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా గృహిణులు, మహిళలు ధర్మం, ఆధ్యాత్మికత వైపు మళ్లేలా చైతన్యం కలిగించడం వారి సేవల ప్రధాన లక్ష్యం. శ్రీమన్నారాయణీయం, సౌందర్యలహరి, శివానందలహరి వంటి పవిత్ర గ్రంథాలను భావార్థంతో పారాయణం చేస్తూ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించడం, నవరాత్రులు, కార్తీక మాసం వంటి పుణ్యకాలాల్లో పారాయణ బృందాలతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడంతో పాటు టీవీ ఛానళ్లు మరియు ప్రసార మాధ్యమాల ద్వారా ఆమె ప్రవచనాలు విస్తృతంగా ప్రజల్లోకి చేరాయి. వారి ఆధ్యాత్మిక సేవలకు శృంగేరి శారదా పీఠాధిపతుల ఆశీస్సులు కూడా సంపూర్ణంగా లభించాయి. గృహిణుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, కుటుంబ ధర్మం మరియు సంస్కృతి విలువలు బోధించడం, స్త్రీని గృహలక్ష్మి, ధర్మాధార శక్తిగా మార్చే ఆధ్యాత్మిక దృక్పథం వారిది. భక్తి ద్వారా మానసిక ప్రశాంతత, కుటుంబ ఐక్యతపై అవగాహన కల్పించడంలో నిష్ణాతులు వారు. వీరిని అనుసరించే భక్తులు మరియు శ్రోతలు వారిని సులభమైన భావనతో ఆధ్యాత్మికత చెప్పే ఉపన్యాసకురాలుగా, మహిళల ఆత్మీయ గురువుగా, భక్తి మరియు కుటుంబ విలువలను కలిసి మార్గదర్శిగా భావిస్తారు. శ్రీమతి కొండూరి పద్మావతి గారు సాంప్రదాయ శాస్త్రజ్ఞానం, భక్తి, మహిళా చైతన్యం ఈ మూడు అంశాలను కలిపి సమాజంలో ఆధ్యాత్మిక అవగాహన పెంచుతున్న ఆధునిక ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకు నిజంగా పాదాభివందనాలు. మేము అడగగానే జాగోరే జాగోకి మీరు రావడం, మరి మాతో భక్తులతో, మా ఒక్క ప్రేక్షకులతో అనేక విషయాలు మరి మీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మ, మన సమాజంలో అనేక పురాతన ఆలయాలు ధూపదీప నైవేద్యాలు లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఆధ్యాత్మిక దృష్టిలో ఆలయం జీవించి ఉండాలంటే ముఖ్యంగా ఏ అంశాలు తప్పనిసరి అంటారు? అజ్ఞానాం జాహ్నవీ తీర్థం, విద్యాతీర్థం, వివేకినాం సర్వేషాం సుగతం తీర్థం, భారతీ తీర్థమాశ్రయే, విద్యా వినయ సంపన్నం, వీతరాగం వివేకినం, వందే వేదాంత తత్వజ్ఞం, విధుశేఖర భారతీం. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఈ దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ అశ్రద్ధ ప్రధాన కారణం. రెండోది, మన హిందూ సమాజం మీద, మన సనాతన ధర్మం మీద ఆ ప్రాంతంలో వారికి ఒక నమ్మకం లేకపోవడం ఇంకొక కారణం. అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడాను చిత్తశుద్ధితోటి ఇది మన సనాతన ధర్మము, మన సనాతన సాంప్రదాయము, దేవాలయాలు అనేది మన ఆస్తి. ఏ దేశంలోనూ దేవాలయాలకి ఇంత ప్రాధాన్యత లేదు, దైవత్వానికి కూడా ఇంత ప్రాధాన్యత లేదు. అటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. వాళ్ళు హిందువులే అవ్వవలసిన పని లేదు, మిగతా వాళ్ళు కూడా ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యాపారాల్లో వాళ్ళందరూ ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా కాపాడుకోవాలి దాన్ని. అయితే ఇవి ఇలా జరగకపోవడానికి కారణం ఏమిటి అంటే ఎక్కువ మంది శ్రద్ధగా దేవాలయానికి వెళ్ళకపోవడం. ఆ చుట్టుపక్కల అందరూ కూడాను ఆ దేవాలయం ఏదో పురాతనంది అని వదిలేసేయడం. అలా కాకుండా ఇప్పుడు గ్రామాల వారీగా, నగరాల వారీగా, పట్టణాల వారీగా ఎవరైతే అధికారులు ఉంటారో వారు కూడా దాని గురించిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రజలు ఇది ఒక పనిగా పెట్టుకుని మన దేవాలయం, మన గుడి, ఇప్పుడు ఎలా అయితే మీరు ప్రతి దేవాలయాన్ని మీ ఏరియా కాకపోయినా మీరు పట్టించుకుంటున్నారు, అలా అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యంగా అర్చక స్వాములు, వారికి ఆదాయం తక్కువ, దేవాలయానికి ఆదాయం లేకపోవడం వల్ల
అర్చక స్వాములకి వీరు ఆదాయాన్ని చూపించలేకపోతున్నారు. దానివల్ల ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో తక్కువ జీతానికి కాస్త ధూపం దీపం నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆ అర్చక స్వామి అక్కడ లేనప్పుడు అతను ఏ కార్యక్రమాలు చేస్తారు? అతను అక్కడ ఉంటే ప్రొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి 11 గంటల వరకు ఉండి మళ్ళీ సాయంత్రం దీపం పెట్టి మళ్ళీ రాత్రి 7 గంటల వరకు ఉన్నట్లయితే కాస్త రాకపోకలు దేవాలయానికి ఉంటాయి. ఆ అర్చక స్వాములని కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు దేవాలయాలు చాలా ఉన్నాయి. దానివల్ల ఆ దేవాలయాలకి ఆదాయం లేక ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోక అలా ఉండిపోతున్నాయి. కొత్త దేవాలయాలను కట్టి కొత్త దేవాలయాలని ఉద్ధరిద్దామని చూస్తున్నారు, కానీ ముందు పాత వాటిని వెలికి తీసుకురావాలని అనుకోవడం మీలాంటి వాళ్ళ వల్లనే జరుగుతుంది. చాలా సంతోషం. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అమ్మ, గృహిణి ఒక ఇంటిని నిలబెడుతుంది అంటారు. మరి అదే గృహిణి మాతృశక్తిగా మారి ఒక ఆలయాన్ని పునర్జీవింపజేయగలదా? దానికి మొదటి అడుగు ఎలా ఉండాలి అంటారు మీరు? తప్పకుండా గృహిణి అనేది ఖచ్చితంగా ఇంటిని నిలబెడుతుందండి. ఎంతమంది సహకారం లేకపోయినా కూడా ఒక గృహిణి తప్పకుండా ఇంటిని నిలబెట్టగలదు. ఆవిడకి ఆ శక్తి అమ్మవారి నుంచి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే స్త్రీ శక్తి మొత్తము కూడా అమ్మ నుంచి వచ్చినదే మనందరికీ కూడాను. ఆదిశంకర్లు కూడా సౌందర్యలహరిలో శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకల కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి అన్నారు. హరిహర విరించాదిభిరపి బ్రహ్మగారు సృష్టిస్తున్నారన్నా, విష్ణువు పరిపాలిస్తున్నారు అన్నా, ఈశ్వరుడు లయం చేసుకుంటున్నారన్నా కూడా వారిలో ఆ శక్తి కేవలం అమ్మ వలన వస్తుంది అని చెప్తున్నారు. సృష్టి స్థితి లయకి మూల కారణం అమ్మ అని చెప్తున్నారు. మరి అటువంటప్పుడు ఒక ఇంటిని ఆవిడ చక్కగా జరిపించగలదు ఒక స్త్రీశక్తి. అటువంటి స్త్రీ ఒక సమూహంగా చేరినట్లయితే తప్పకుండా ఒక దేవాలయాన్ని ఉత్తమమైన మార్గంలో నడిపించగలుగుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు భజగోవిందంలో ఆదిశంకర్లు. ఒక సత్సంగం ఏర్పడడం వల్ల అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇది అసలు ఇందులో సందేహం లేదు. దీనికి మా టీమే ఉదాహరణ అన్నమాట. ఓకే, మా టీమే ఉదాహరణ. మేమేమీ పెద్దగా సంస్కృతం చదువుకోలేదు, మాకేమీ సంగీతం రాదు, మాకు పెద్దగా జ్ఞానవంతులం కాదు అని మేమందరం అనుకుంటూ ఉంటాం. తప్పకుండా అది నిజం కూడాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒకరికొకరం కూడుకుని ఈ రోజున 2 లక్షల మంది అనేకమైన స్తోత్రాలను పారాయణ చేయగలుగుతున్నారు. అనేక మంది ఈ రోజున మూక పంచశతి, ఆర్య ద్విశతి, అనేకమైనటువంటి స్తోత్రాలు అన్నమాట ఇంట్లో కూర్చుని మాధ్యమాల ద్వారా చక్కగా నేర్చుకుని ఎన్నో దేవాలయాల్లో పారాయణలు చేస్తున్నాం. ఈ దేవాలయాలకు మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే, అర్చక స్వాములు మీరు వస్తూ ఉండండి అమ్మ కాస్త అంటూ ఉంటారు. ఎందుకంటే సందడి, అందరూ కలిసి రావడం, అక్కడ ఒక కార్యక్రమం జరగడం. మన హిందువుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటేనమ్మా, ప్రతి ఒక్కటి కూడా పండగ. మనకి ప్రతి ఒక్కటి పండగ. మీరు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు చూసుకున్నట్లయితే ప్రతిరోజు మనకి పండగ ఉంది. అది ఒక రామాలయంలో శివుడిది చేయకూడదనే నియమం లేదు, శివాలయంలో రాముడిది చేయకూడదనే నిర్ణయం లేదు, విష్ణువుది చేయకూడదనే నియమం లేదు. మనకి శంకర్లు అది చెప్పలేదు. ఆదిశంకర్లు అందరినీ సమానమైన దృష్టితోటి ఒకటే ఉన్న పదార్థము, దానిలోంచి ఇన్ని రకాల శక్తులు వచ్చాయని చెప్పారు. అంతేకాని ఏదో ఒకటి తీసుకుని ఇదొకటే కరెక్ట్ మిగతాదంతా తప్పు అని ఎక్కడ చెప్పలేదు. నీకు పంచాయతనం అనేది సృష్టించి చెప్పారు. నీకు ఇందులో ఎవరు కావాలంటే వాళ్ళని నీ ఇష్టానుసారం చేసుకోమని చెప్పారు. దానికి మనం పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. చక్కగా చేయొచ్చు. ఒక రామాలయంలో శివరాత్రి చేయొచ్చు, ఒక శివాలయంలో సీతారామ కళ్యాణం చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? శివకేశవులకే భేదం లేదంటారు కదా. అది ఇప్పుడు రామాలయంలో కేవలం శ్రీరామనవమి మాత్రమే చేయాలి అనేటటువంటి రూల్ పెట్టుకోవడం వల్ల కొంత డెవలప్ అవ్వవు. మరి మిగతా వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి. వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గరగా ఉన్నది శివాలయం మాత్రమే, రామాలయం మాత్రమే. అలా ఎందుకు చేస్తావు? నీ ఆలయంలో చక్కగా నువ్వు శివరాత్రి నాడు అభిషేకం చేసుకో, నువ్వు శివాలయంలో సీతారామ కళ్యాణం చేసుకో, కృష్ణాష్టమి చేసుకో, నవరాత్రులు చేసుకో. ఎవరైనా వద్దని అభ్యంతరం చెప్తారా? అదేమన్నా దోషమా? కాదు కదా. ఇవన్నీ మనం వీటిలన్నిటిని చేరదీసి పెద్దవి చేసి వీటిలన్నిటిని భూతద్దంలో అందరికీ చూపిస్తున్నాం. ఇది పొరపాటు మనది.
నిజం వాస్తవం చెప్పారు. ఎందుకంటే ఇటువంటి తారతమ్యాలు తగవు. కాబట్టి భగవంతుడికి సాక్షాత్తు శివకేశులకి ఎటువంటి భేదం లేదు అని అనేక సందర్భాలు అనేక కథల రూపంలో కూడా మనం వింటూ ఉన్నాం. అయినా కూడా ఇది మనుషులు ఏర్పరచుకున్న ఇవే అని మనకు తెలుస్తుంది. ఈ అంతరాలన్నీ కూడా మనుషులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నవి అని మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, మీ మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక గృహం ఉంది, మన సపోజ్ మా ఇల్లు ఉంది, మీ ఇల్లు ఉంది, మనము ఏం చేస్తున్నాము, శివరాత్రి చేయట్లే, తర్వాత శ్రీరామనవమి చేయట్లే, గోకులాష్టమి చేయట్లేదు, అన్నీ ఒక ఇంట్లో చేసుకుంటున్నాగా మనం. మరి అదే విషయం దేవాలయంలో ఎందుకు చేయరు చెప్పండి? చేస్తే అప్పుడు ఈ తారతమ్యాలు ముందు ముఖ్యంగా పోతాయి. ఆ తర్వాత ఈ స్త్రీ శక్తి అందరూ కూడా అన్ని చోట్లకి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా ఎవరి దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఒక అర్చక స్వామిని పోషించడం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి పెద్ద కష్టం కాదు ఇవాళ రేపు. కేవలం ఒక లక్ష్యం లేని పద్ధతి వల్ల దేవాలయాలు వెనకబడిపోతున్నాయి. దీనికి మేమందరం చక్కగా ముందుకు వచ్చి అందరం కూడా ఈ పారాయణలు అనేవి ఎవరి ఊర్లలో వాళ్ళు 27 పారాయణలు మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో మీరు చేయాలమ్మా. మీ ఊర్లో ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలు కవర్ చేసుకుంటూ మీరు పారాయణలు చేయాలి ఖచ్చితంగా. అది శివాలయమో విష్ణాలయమో ఇవన్నీ వద్దు మనకి. వాళ్ళ పర్మిషన్ అడగండి. మీరు రావద్దు, ఇక్కడికి వచ్చి మీరు సౌందర్యలహరి చదవద్దు, ఇది అమ్మవారికి సంబంధించింది కాదు అని ఎవరైనా మన అబ్జెక్ట్ చేస్తే అప్పుడు వదిలేయండి. అంతేకాని మీరు ఈ ఆలయంలోకి వెళ్ళకూడదు, ఇది అమ్మవారికి సంబంధించింది కాదు కదా, ఇదేదో శివానందలహరి చదువుతున్నాం, ఇది అయ్యవారికి సంబంధించింది విష్ణాలయంలో ఎందుకు, ఇలాంటి భేదాలు అసలు లేవు. మీరు అన్నట్టుగా అటువంటి భేదాలు సృష్టించి వద్దు అన్నారంటే వారంతా అవివేకమంతులు ఎవరు ఉండరు అనుకుంటారు. లేదమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళే ఈ రెవల్యూషన్స్ అన్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల పాపం ఇప్పుడే కొత్తగా దేవుడు అంటే ఏంటో తెలుసుకుని, ఇప్పుడే ఏదో కొంత అందరితోటి పరిచయాలు ఏర్పరచుకుని ఇవన్నీ తెలుసుకుందాము అనుకునేటటువంటి వాళ్ళందరూ సందిగ్ధంలో పడిపోతున్నారు. ఎటు వెళ్ళాలి అనేటటువంటి సందిగ్ధం. ఇక మనకి మత మార్పిడి చేసే వాళ్ళకి తేడా ఏమిటి చెప్పండి? మనలోనే ఒక మార్పుని తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు ఎలాగవుతారు? అసలు నువ్వు అన్ని రకాలుగా ప్రజల్ని దారి మళ్ళిస్తున్నావు అంటే కరెక్ట్ అయిన భక్తుడివే కాదు. ఇప్పుడున్న పరిణామాలు కూడాను ఒకటి, హైందవ జాతిని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఐక్యంగా ఉండాల్సిన ఈ సమాజం మనలో మనమే ఈ రోజు శివుడని కేశవుడు అని విభేదించుకుంటూ, కాబట్టి ఇది కాదు అని మీరు చెప్తున్నారు చాలా అద్భుతంగా. కానీ అమ్మ ఇంకొక ప్రశ్న ఇక్కడ, ఇందాక మీతో నేను అన్నట్టుగా గృహిణీలు ఈరోజు అంటే మనందరికీ తెలుసు వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, పిల్లలు, ఇళ్ళు, సంసారం, ఇవన్నీ కూడా అందులో నిమగ్నం అయిపోయి అంటే 24 గంటల్లో తను పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం లోపల ఇలా నిమగ్నమైన అనేక మందిని గృహిణులు మీరు ఈరోజు ఆధ్యాత్మిక శక్తి వైపు ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళకు ఒక చైతన్యం తీసుకొస్తూ సమాజంలో మీరు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా కొంత సమయం ఇవ్వాల్సిందే అని కాస్తంత మీరు కొంత కఠినంగా వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంటే గట్టిగా మన తల్లిదండ్రులు మందలిస్తారు కదా, ఇలా చేయకపోతే ఇలా ఉంటావు అని. అలాగా మీరు తల్లి స్థానంలో నిజంగా అనేక మంది మహిళా మూర్తులను మీరు ఈరోజు ఒక చైతన్యం వైపు ఆధ్యాత్మిక శక్తి వైపు నడిపిస్తున్నారు. కానీ అయినా కూడా ఇంటి వరకు జరుగుతోంది. కానీ ఈరోజు నా ప్రశ్న, వీరును మాతృశక్తులుగా సమాజంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈరోజు వచ్చింది. దానికి మీరు ఎలాంటి అంటే వాళ్ళు నిజంగా ఛాలెంజెస్ ని దాటి వచ్చే అవకాశం ఉంటుందా? కనీసం వాళ్ళ వీధి చివరిన ఉన్న ఆలయానికైనా? లేదండి, వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మా టీంలోనే చాలా మంది ఉంటారు, మేడం మాకు కుదరదు, మేము వెళ్ళలేము, మాకు ఇబ్బంది అని చెప్తారు. నేనేం అడుగుతున్నానంటే వాళ్ళని, ఏమి ఇబ్బంది? నువ్వేమైనా పొయ్యి పెట్టి వంట చేయక్కర్లేదు, నువ్వేమి బట్టలు ఉతికే ఇది లేదు, పోయింది అవన్నీ, నువ్వు ఇల్లు కూడా ఊడవడం లేదు, నీకు ఈ టైం అంతా సేవింగే కదా, నువ్వేమైనా పప్పు రుబ్బడం లేదు, ఏమీ చేయడం లేదు. చెయ్యనప్పుడు ఇన్ని గంటల సమయాన్ని ఏం చేస్తావు నువ్వు? ఏదో ఒక పనికి మాలిన సీరియల్ ఒకటి పట్టుకోవడం, అది ఎన్ని సంవత్సరాలన్నా అవ్వదు, దాన్ని చూస్తూ కూర్చోవడం, లేదా ఇంక ఈ ఫోన్లు ఒకటి చేతుల్లో వచ్చాయి, ఏదో ఎవరో ఒక థర్డ్ పర్సన్ గురించి ఒక నెగిటివ్ తీసుకుని మాట్లాడుకోవడం, అది మనకి దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. నువ్వు పుట్టావు అంటే ఎంతసేపు నువ్వు తినడానికి, నువ్వు సుఖపడడం కోసమా పుట్టింది? మానవ జన్మ దానికోసమా? ఒక చెట్టు వేస్తున్నారు, ఆ వృక్షం అది మనందరికీ ఒక ఆక్సిజన్ ఇస్తోంది, ఒక వృక్షం పళ్ళు ఇస్తోంది, ఆహారాన్ని ఇస్తోంది.
అనేక రకాలుగా జంతువులు ఉపయోగపడుతున్నాయి, వృక్షాలు ఉపయోగపడుతున్నాయి. మరి ఇటువంటి మానవ జన్మని భగవంతుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ గమనించని విషయం ఏమిటంటే, మానవ జన్మ అనేది మనం సుఖపడడం కోసం వచ్చింది అనుకోవడం తప్పండి. మన పూర్వజన్మ సుకృతాలని అనుభవించడం కోసం వచ్చింది అది. పూర్వజన్మలో నువ్వు ఏవైతే కృత్యాలు చేసుకున్నావో, అవి ఏవైతే నువ్వు మంచి పనులు చేసుకున్నావో వాటిలన్నిటికీ సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఏవైతే చెడు చేసుకున్నావో అవి అనారోగ్యాల రూపంలోనూ, నీకు కావాల్సింది దొరకని రూపంలోనూ అనుభవిస్తున్నావు. దాన్ని నువ్వు ఏం చేయాలంటే ప్రక్షాళన చేసుకోవడానికి నీకు ఒక ప్లాట్ఫామ్ ఈ మానవ జన్మ అనేది. నువ్వు అలా అనుకోకుండా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ రంగురంగుల వ్యవహారాలన్నీ నా కోసమే ఉన్నాయనుకుని మళ్ళీ ముందుకే వెళ్ళిపోతున్నావు. దాన్ని గమనించుకోవాలి. ఓహో, భగవంతుడు నా కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చాడు, నేను దీన్ని దేనికోసం వినియోగించుకోవాలి. అలానే మనం పూర్తిగా గృహస్థాశ్రమంలో అన్నీ మానేసి ఉండమని చెప్పలేదు. గృహస్థాశ్రమంలో సర్వభోగాలు అనుభవించమన్నారు. ఎందుకంటే గృహస్థు ఉంటేనే సన్యాసికి ఆశ్రయం దొరికేది. గృహస్థ చూడాలి కదా. అందుకోసం గృహస్థాశ్రమంలో ఏమీ మానక్కర్లేదు, అన్నీ చేసుకోవచ్చు. సమయం అనేది మనం చేసుకోవడాన్ని బట్టి ఉంటుందండి. రోజుకు 12 గంటలు నిద్రపోతావా? పోవు కదా. ఎందుకు సరిపోదు సమయం? నువ్వు సరిపెట్టుకోవట్లా. ఎందుకనంటే నీ మనస్సు ముందు నుంచి కూడా దాని మీద లగ్నం కాలేదు. మొదటి నుంచి కూడా నీ మనస్సు ప్రాపంచిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉండడం వలన అదేం చేస్తుంది, వేరే మార్గంలోకే నిన్ను తీసుకువెళ్తూ ఉంటుంది. నువ్వు దాన్ని పట్టి వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం నువ్వు అలవాటు చేసుకో. వస్తారండి, ఇప్పుడు కూడా చాలామంది వస్తారు. ఆన్లైన్ అయితే వస్తామమ్మా, రాగలము. ఆలయాలకు కూడా వస్తారండి? ఆలయాలకి కూడా తప్పకుండా వస్తారండి. మేము ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి ఒకసారి పారాయణ పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఒకటి నల్లకుంట శంకరమఠంలో ఉంటుంది, ఒకటేమో సరూర్ నగర్ చౌడీ శివాలయంలో ఉంటుందన్నమాట. ఈ 2 దేవాలయాలకి ఖచ్చితంగా 200 మెంబర్స్, 200 మంది ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఇంకా ఆన్లైన్లో వేరే ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళు, కాస్త వార్ధక్యంతో ఉన్నవాళ్ళు, శరీరం సహకరించని వాళ్ళందరూ అలా చూస్తారనమాట. అంతేకాని ఖచ్చితంగా రావాలి అందరూ, లేకపోతే అది ఒక సత్సంగం ఎలా అవుతుంది? దీన్ని 14 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నాం. అంతకుముందు ఒకే దేవాలయంలో చేసేవాళ్ళం. 14 సంవత్సరాల నుంచి ఇట్లా తిరుగుతూ చేస్తున్నాం అనమాట. ఇదంతా ఏంటంటే భారతీ తీర్థస్వామి వారి ఆశీర్వచనం, గురువుగారి ఆశీర్వచనంతో ఇంత శక్తిమంతులుగా మేము ఉండగలుగుతున్నాం. అమ్మ, మనం భాగ్యనగరం గురించి మాట్లాడితే పాత బస్తీ అని చాలా మంది పాత బస్తీ ఉంటారు. కానీ జాగోరే జాగో స్టార్ట్ చేశాక ఇది పాత బస్తీ కాదు, దయచేసి ఎవరు దాన్ని అలా పిలవద్దు, ఇది ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అలాంటి ప్రాశస్త్యం ఉన్న మహానగరం వంటి ప్రాంతాల్లో భక్తులు రాక మూసుకుపోతున్న ఆలయాలు ఉన్నాయి. భయాన్ని లేదా నిర్లక్ష్యాన్ని దాటుకొని మహిళలు ముందుకు రావడానికి ఆధ్యాత్మిక ధైర్యం ఎలా పెంపొందించుకోవాలని మీ మాటల్లో మీరు చెప్తారు? ఫస్ట్ మాట ఏంటంటే, మీరు పాత బస్తీ అన్నారు. పోనీ అలాగే వాళ్ళు అన్నట్లే పాత బస్తీ అనుకుంటే, పాత బస్తీలో ఎప్పటి నుంచో ఉన్న దేవాలయాలు మనకు బోల్డ్ దొరుకుతాయి. ఇప్పుడు అవును, ఈ కొత్త బస్తీలో తర్వాత వచ్చినవి ఉంటాయి, అవి ఇంకా పురాతనమైనవిగా. అవును, వాటిని ఇంకా బాగా వెలికి తీసి ఇంకా శక్తివంతమైన దేవాలయాలు. మీరు ఇందాక అన్నట్టుగానే చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఓల్డ్ సిటీ అని పేరు వినగానే మహిళలు ముందు అసలు రారు. అసలు చాలా ప్రాశస్త్యం ఉన్న దేవాలయాలు, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి. జాగోరే జాగో స్టార్ట్ చేశాక అనేక క్షేత్రాలను మేము పరిచయం చేసుకుంటూ వచ్చాం. అక్కడ జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్న భూకబ్జాలు కానివ్వండి, ఆ వ్యవస్థ అంతా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఒక చలనం స్టార్ట్ అయింది. చాలామంది మహిళా మూర్తులు, మహిళా శక్తులు వచ్చారు, మాతృశక్తులు అక్కడికి వచ్చారు. కానీ ఈ భయము, ఫస్ట్ నేను వాళ్ళ నోటి నుంచి వినేది ఏంటంటే, అయ్యో బాబోయ్ ఓల్డ్ సిటీ అండి అని. ఈ భయాన్ని మనం మహిళల నుంచి దూరం చేయగలిగితే నిజంగా ఏమైనా మార్పు ఏమైనా వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. నేను పాత బస్తీలో 3 దేవాలయాల్లో పారాయణ చేసి వచ్చాను వెళ్ళి. ఓకే, ఒక్కొక్క చోట 300-400 మంది వచ్చారు. ఎక్సలెంట్. మేడం, ఇంకా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ, మీరు వస్తారా అన్నారు. తప్పకుండా వస్తాను, నెలకు ఒకసారి మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పాను. భయానికి ఏముందమ్మా, చంపేస్తారా? నాకు అర్థం కాదు. ఎంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోతారు చెప్పండి? ఎంతమందిని చంపుకుంటే ఇది వాడెవడో చెప్పినట్లుగా సమూలంగా నాశనం చేసేయాలి సనాతన ధర్మాన్ని అన్నాడు. సమూలంగా నాశనం చేసేది సనాతన ధర్మం ఎందుకు అవుతుంది? కొత్తగా వచ్చినవన్నీ సమూలంగా నాశనం అవుతాయి. సనాతన ధర్మం భూమితో పాటుగా ఉన్నది, అది ఆకాశంతో పాటుగా ఉంది, వాయువుతో పాటుగా ఉంది. అది పంచభూతాలతో పాటు కలిసి ఉన్నటువంటి దాన్ని పంచభూతాలను తీసేస్తాడా?
చెప్పండి. పంచభూతాలతోటి విలీనమైపోయి ఉంది సనాతన ధర్మం అనేది. ఎలా తీస్తాడు దాన్ని? అంటే సూర్యుని తీస్తాడా, చంద్రుని తీస్తాడా, నక్షత్రాలు తీస్తాడా, భూమి తీస్తాడా, ఏం తీస్తాడు? మహా ఆయుష్ ఉంటే ఒక 100 ఏళ్ళు బతుకుతావేమో, 80 ఏళ్ళు బతుకుతావేమో. దీనికి ఎందుకు ఇంత? నీకు ఏదో ఒకటి ఇష్టమైంది, దాన్ని పట్టుకో, వెళ్ళు, తిరుగు, నేను ఎవడు వద్దనలేదుగా. ఉన్నవాడిని ఎందుకు పాడు చేస్తావు? అది తప్పు కదా. దాంట్లోకి వెళ్ళొద్దు. నువ్వు ఏది కావాలనుకున్నావు ఆ మార్గంలోకి వెళ్ళు. ఎవరు వచ్చి హిందువు నిన్నెవడు ఏమీ అనలేదు కదా. అందుకని స్త్రీలు తప్పకుండా మీరు అనేటటువంటి పాత బస్తీకి వస్తారు. ఓకే, ఈ మాధ్యమం ద్వారా చెప్తున్నాను. మీరు తీసుకురండి దేవాలయాలు, నేనే తీసుకుని వస్తాను అందరు. అద్భుతం, అద్భుతం. తప్పకుండా నేను అక్కడ పారాయణలు చేస్తాను. అంటే అనేక మంది బాగా సంస్కృతం చదువుకున్నవారు, పండితులు, వాళ్ళందరూ కూడా ఏమిట్లే ఈ పారాయణము అన్న మాట వాళ్ళు అనుకోవచ్చు. కానీ దీనివల్ల, ఈ సత్సంగం వల్ల ఎంతమంది అవ్వగలుగుతున్నారు చెప్పండి మీరు? అందరికీ సంస్కృతమే రాదు, అందరికీ వ్యాకరణమే రాదు. భక్తికి ఇవన్నీ సంబంధం లేదు. మనకు శబరిని చూపిస్తున్నారు, గుహుడిని చూపిస్తున్నారు, అనేక మంది భక్తులు ఉన్నారు, తిన్నడు ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చదువుకున్నారు చెప్పండి? భక్తికి ఇవన్నీ ముఖ్యం కాదు. శివానంద లహరిలో కూడా అదే చెప్తారు శంకర్లు. భక్తికి ఇవన్నీ ఏం అవసరం లేదు. నీకు అసలు భక్తి ఉందో లేదో చూసుకో. భక్తి ఉందో లేదో చూసుకుని దాని నుంచి నువ్వు ఇంకొక మెట్టు పైకి ఎక్కి ఏమి తెలుసుకోవాలి భక్తి గురించి అని ఆలోచన. నీ మనసుని ఏకాగ్రత కలగజేసేది దేవాలయం. ఇల్లు అనేటప్పటికి నీకేమవుతుంది? అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగిపోతూ ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం పిలుస్తున్నారు, ఇవన్నీ వస్తాయి. దేవాలయం నీకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. దేవాలయాన్ని అనునిత్యం అక్కడ అర్చన జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి అర్చక స్వాములు ఎంతో శుచిగా ఉంటారు. శుచి లేని వాళ్ళు ఎవరు దేవాలయానికి వెళ్ళరు. ఇంట్లో అయినా శుచి లేని వాళ్ళు తిరుగుతారు, కానీ దేవాలయంలో శుచి లేని వాళ్ళు వెళ్ళరు. అందుకని దేవాలయానికి తప్పకుండా ఒక పవిత్రత ఉంది. అక్కడ యంత్ర స్థాపన జరిగేటప్పుడు, ప్రతిష్టాపన జరిగేటప్పుడు అనేకమైనటువంటి నిబంధనలతోటి కొన్ని చేస్తారు అక్కడ. దాని శక్తి ఎంతో కాలం ఉంటుంది. అందుకని దేవాలయం ప్రాధాన్యత దేవాలయందే ఎప్పుడైనా అంతే. ఎందుకు వెళ్తున్నారు అందరూ? పీఠాధిపతులు వాళ్ళందరూ ఎందుకు దేవాలయాలకు వెళ్తున్నారు? వాటి యొక్క గొప్పతనం ఎప్పుడూ అక్కడ ఉంటుంది. అందుకని స్త్రీ శక్తి పాత బస్తీకి రావడానికి ఎటువంటి భయము లేదు, అందరూ వస్తారు. అద్భుతం, తెలిసిందా? అలాగే ఇవాళ రోజున ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి సమయం ఉండదు కదండి, ఇంట్లో పని చేసుకోవాలి, వెళ్ళాలి ఆఫీస్కి అని అంటే, వాళ్ళు కూడానమ్మా ట్రావెలింగ్లో వీడియోస్ పెట్టుకుని చూసేవాళ్ళు ఉన్నారు. మీరు చెప్తే నమ్మరు, మా దాంట్లో ఒక 40-50 మంది డాక్టర్స్ ఉంటారు మా టీంలో. వాళ్ళు ఆపరేషన్స్ చేసే టైంలో కూడా సౌందర్యలహరి అలా పెట్టుకుని చేస్తూ ఉంటారు వాళ్ళు. అద్భుతం, తెలుసా? ఎంత అబ్జర్వ్ చేయడం, ఎంత ఫాలో అవ్వడం. ఖచ్చితంగా మేము ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా కూడా వాళ్ళు ఆ రోజు వాళ్ళకి సెలవు అయితే అటెండ్ అవుతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనితో పాటు ఇది కూడా ఒక ముఖ్యమైన పని అనుకుంటున్నారు కనుక చేయగలుగుతున్నారు. అద్భుతం. మనం అనుకోవడంలోనే ఉంటుంది ఏదన్నా కూడా. ముఖ్యంగా ఏంటంటే 300 పల్లెలు, గ్రామాలు, తర్వాత నగరాలు, పట్టణాలు, దేశాలు, 300 చోట్ల శంకర జయంతి చేయించాం. అద్భుతం. విగ్రహాలు లేని చోట ప్రతిష్ఠించి. ఇక్కడ ఇంకొక మాట వెంటనే సందేహం వచ్చేస్తుంది, ఏమంటే శంకర జయంతి చేయించారు మీరు, రామానుజుల జయంతి కూడా ఆ రోజే కదా అంటే, ఖచ్చితంగా అది కూడా చేస్తాం. అద్భుతం, తెలిసిందా? అది కూడా చేస్తాం. రామానుజుల వారు చెప్పినటువంటి అష్టాక్షరి మంత్రాన్ని అక్షర లక్షలు చేస్తున్నాం మొత్తం సమూహం అందరూ కూడా. ఇందులో ఏమి సందేహం లేదు. ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసంలో 1 రోజులు భాగవతం పారాయణ చేస్తాం. అద్భుతం. మళ్ళీ సంవత్సరం వరకు అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటాం. అలాగే 7 సార్లు పారాయణ అయ్యే లోపల అష్టాక్షరి మంత్రం అక్షర లక్షలు కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మరి ఎక్కడ శివకేశవ భేదం ఉంది మాకు? లేదు. శక్తిని పూజిస్తున్నాం, ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాం, విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తున్నాం, సూర్యుడిని ఆరాధిస్తున్నాం, అన్నీ చేస్తాం. భేదాభిప్రాయాలు అనేవి అసలు శంకర్లు చెప్పలేదు, పీఠాధిపతులు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ఈ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి కాదండి అంటే అది నిజం కాదు. దానివల్ల గౌరవంగా అన్ని రోజులు బట్టి ఉన్న వాళ్ళకు కూడా విలువ తగ్గిపోతుంది. అది అందుకని అందరూ వస్తారమ్మా, మీరు మాకు చెప్పండి, మీరు ఏ దేవాలయానికి చెప్తే ఆ దేవాలయానికి వచ్చి మేము అందరం పారాయణ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక ప్రశ్న నేను నిజంగా కీలకంగా మిమ్మల్ని అడగాలి.
ఈ మధ్య కాలంలో చాలామంది భక్తి పరంపరలు ఉన్నవాళ్ళు, చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు కూడాను కొత్త ఆలయాలు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ముందు వీటిని పునరుద్ధరించుకుందాం, ఇది చేసుకున్నాక మిగతా వాటికి ఇంకా మనకు ఉంటే అని వెసులుబాటు ఉంటే. కానీ ఈరోజు కొత్త కొత్త ఆలయాలు కడుతున్నారు. కట్టొద్దని నేను అనటం లేదు, మీరు అనరు నాకు తెలిసి. కొత్త ఆలయాలు కడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు, లక్షలు కాదు కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్నవి, ఇప్పుడు ఇందాక ఇదే మన పాత నగరంలో ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి, అన్ని స్వయంభూ క్షేత్రాలు, దానికి చారిత్రాత్మక ఆధారాలతో సహా మనం దాన్ని వెలికి తీస్తున్నాం, కథల రూపంలో ఉన్నాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ, అవును, అమ్మవారు వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి, శివయ్య వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి, సాక్షాత్తు కేశవుడు వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి. మీరు చంద్రాయన్ గుట్ట అంటారు, చెన్నరాయుని గుట్ట, చెన్నకేశవ స్వామి అక్కడ. అవును, అది ఎంతటి నిరాధరణకు ఇవన్నీ ఆలయాలు ఉన్నాయండి. చిత్రగుప్తుడి ఆలయం ఉంది, ఇలా బోర్డు నేను చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ కోట్ల ఖర్చు చేసే ఇలాంటి పెద్దవాళ్ళు అందులో ఒక 10వ వంతు కూడా తీసుకెళ్ళి ఖర్చు పెట్టరండి. అది ఎందుకు జరుగుతుంది అంటే ఏమిటి మైండ్ సెట్ ఏంటి వీళ్ళది? వీళ్ళ మైండ్ సెట్ ఏమిటంటే మెయిన్ ముఖ్యంగా నాది, ఇది నేను చేశాను, కరెక్టే. అంటే ఇప్పుడు ఇది నేను చేశాను ఆ ఉద్ధరించడం వలన ధర్మాన్ని ఇంకొంచెం మనం కాపాడగలుగుతున్నాము అన్న థాట్ లేదు, అది లేదు. ఆయనకి ఎక్కడో ఒక స్థలం ఉంటుంది, ఎవడో ఇస్తానంటాడు, నేను ఏదో డొనేషన్స్ ఇస్తానంటాడు. నా హయాంలో నేను తయారు చేశాను దీన్ని, కానీ ఆయన దాన్ని తయారు చేశాను అనే దానికన్నా దీన్ని వెలికి తీశాడు అన్నదానికే ఎక్కువ ఖ్యాతి. వాస్తవం, దీన్ని వెలికి తీశాడు అన్నదానికే ఎక్కువ ఖ్యాతి అండి. ఎందుకంటే ఇది ఉన్నది మరుగున పడిపోయింది. అవును, నువ్వు ఇప్పుడు కొత్తగా కొన్ని లక్షలు పెట్టి ఒక వజ్రం కొనుక్కొస్తే గొప్ప కాదు, నీ దగ్గర ఉన్న వజ్రానికి మకిలి పట్టిపోయింది, దాన్ని శుభ్రం చేయి, నువ్వు కొనవలసిన పనే లేదు కదా అసలు. అవును, నేను అదే అంటున్నాను, అందులో 10వ వంతు కనుక మనం వీటిని పునరుద్ధరిస్తే ఈ ఆలయాలన్నీ కూడా చక్కగా ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు, స్వామివారు స్వయంగా వెలిసిన క్షేత్రాలు, అప్పుడున్న రాజులు దాన్ని కట్టించారు, ఇప్పుడు మరుగున పడిపోయినాయి. కానీ అక్కడ శక్తి నిక్షిప్తమై ఉందంటారా? ఖచ్చితంగా అండి. మరి దాన్ని గనక వెలికి తీయాలండి, వెలికి తీయాలి. చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి కొంత వాళ్ళలో ఆలోచన రేకెత్తించాలంటే మీరు ఏం చెప్తారు? నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనమ్మా, ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు దాని గురించి శ్రద్ధ చేయాలి. చేసి మీలాంటి వాళ్ళు ఎవరో వెలుగులోకి తీసుకొచ్చి చెప్తారు, దీనికి మేము చేయూతనిస్తామని బాగా ధనవంతులు ముందుకు రావాలి. బాగా ధనవంతులు, అమ్మ మీరు తీసుకొచ్చి దీన్ని చూపించారు, మేము దీన్ని చేయూతనిస్తామని ముందుకు రావాలి. దానికి తోడు అక్కడ ఆ ప్రాంతంలో స్థానికులు దీనికి ఏకమవ్వాలి. దీనికి వాళ్ళలో ఎందుకు ఆ చైతన్యం లేకపోయిందండి? భయం అనేది ఒకటి ఏర్పడిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆలయం ఇలాగా పాడైపోవడానికి దోహదం చేసిన వాళ్ళని కూడా ఇదివరకు మనకి నాన్ టేల్స్ అని ఉండేవి చదువుకునేటప్పుడు. అలాగే ఈ సోషల్, సాంఘిక శాస్త్రము వాటిల్లో కూడా ఎవరెవరి గురించో చెప్పుకుంటూ వచ్చేవారు. వాళ్ళు మనల్ని నాశనం చేసిన వాళ్ళే కానీ మనల్ని బాగు చేసిన వాళ్ళు కాదు. అవును, మీరు ఒక దేవాలయాన్ని వెలికి తీసినప్పుడు ఎవరి వలన ఈ దేవాలయం ఈ స్థితికి దిగజారిపోయిందో కూడా శుభ్రంగా అది కూడా బయటికి చెప్పండి. నా సలహా అయితే అది బాగుంది. మీరు ఎవరి వలన ఈ దేవాలయం స్థితికి వచ్చేసింది, ఎవరు దీన్ని ఇలా పాడు చేసేసారు, ఇది కూడా విస్తృతంగా మీరు చక్కగా ప్రచారం చేయాలి. నేనైతే ఏం చేస్తానంటే, ఏమన్నా ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణం అవుతోంది, ఇగోరా బాబు నీకు ఇది ఒక డిబేట్ పెడుతున్నాం ఇక్కడ మేము, దీంట్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళందరికీ కూడా మేము ఏదో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుందని చెప్పి పిల్లలందరి చేత అది చదివిస్తాం, తీసుకెళ్ళి కూర్చోబెట్టి. దాంతో ఇంతమంది పిల్లలకి ఈ విషయం అర్థమవుతుంది, ఇంతమంది పెద్దవాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. ఎవరి వలన ఆ దేవాలయం పూర్తిగా సమూలంగా కనిపించకుండా అయిపోయిందో కూడా సమాజానికి ఖచ్చితంగా తెలియాలి. ఇలాంటి క్విజ్లు పెడుతూ ఉంటారు. పెట్టాలండి, నేను పెడతాను. ఓకే, తప్పకుండా పెడతాను నేనైతే. ఇది బాగుంది, ఇది ఇంకో కొత్త కోణంలో మనం క్విజ్ పెట్టాలి. ఎవరి వలన ఈ ప్రాంతం ఉంది, ఈ ప్రాంతంలో ఈ దేవాలయం ఉండేది, బలానా టైంలో ఉంది, బలానా టైం నుంచి ఈ దేవాలయం కనిపించడం మానేసింది, ఆ టైంలో దీన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఏ కారణాల వల్ల దీన్ని నాశనం చేశారు, మనమే ఆ మ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేద్దాం. ఓకే, ఇది కొత్త కోణం. ఇచ్చేసి ఆ పిల్లలు ఏం చేస్తారు, అందరు ప్రిపేర్ అవుతారు, ఇన్ని రోజులు బట్టి తెలియదు మన దేవాలయాన్ని ఇలా చేసేస్తారని వాళ్ళలో కూడా ఒక చైతన్యం వస్తుంది. వాస్తవం, ఇది కొత్త కోణం. మహిళలందరికీ కూడా ఇవ్వండి, అమ్మ మీ అందరికీ కూడా ఈ కాంపిటీషన్ ఉంటుంది, వీళ్ళకి ఇంకొక స్టెప్ ఎక్కువ ఇవ్వండి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్న టైంలో మీకు వస్తే మీరు ఏం చేస్తారు దీన్ని? ఓకే, ఎలా పరిష్కరిస్తారు దీన్ని? ఎలాగా
పరిష్కారం చేస్తారు దీనికి. మీరు అందరూ ఏం చేస్తారు? మీ ఏరియాలో ఉన్న ఒక దేవాలయానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, మీరేం చేస్తారు? బాగుంది. చెప్పండి. అందరు మహిళలు మాట్లాడతారు. అప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇంట్లో ఇంతంత మాట్లాడుతున్న వాళ్ళం ఎందుకు మాట్లాడం? అందరూ మాట్లాడతారు. మీరు వెలికి తీయండి. ఆ దేవాలయం సమూలంగా ఎప్పటి నుంచి పాడైపోయింది, దానికి ఆ స్థితి ఎందుకు వచ్చింది? సో మీరు చెప్పిన ప్రక్రియ వల్ల ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఒక అవగాహన వస్తుంది, ఒక డిస్కషన్ జరుగుతుంది సమాజంలో. ఇటువంటి వాటి మీద కీలకంగా ఒక డిస్కషన్ ముందు స్టార్ట్ అవ్వాలండి. యూట్యూబ్లో గంటలు గంటలు మీరు చూడండి. యూట్యూబ్లో ఏదైనా పెట్టారనుకోండి, పనికొచ్చేది పెడితే దానికి ఒక 1000 మందే ఉంటారు. అవును, వ్యూస్. ఎవరో కొట్టుకు చచ్చారనో, లేకపోతే ఎవరో చంపేశారనో, లేకపోతే ఎవరికో ఏదో దొరికిందనో పెట్టండి, దానికి లక్షల వ్యూస్ ఉంటాయి. అవును, అవును, వాస్తవం మీరు అన్నది అది. అందుకని మనది మనమే తగ్గించేసుకుంటున్నాం. ఇన్ని వేల లక్షల మంది ఉన్నప్పుడు, ఇన్ని పనికిమాలిన విషయాలు నువ్వు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఎందుకు దీన్ని సపోర్ట్ చేయవు? అర్థవంతమైన చర్చలు జరగాలంటే ఎందుకు సపోర్ట్ చేయవు? ఎందుకు నీ ఏరియాలో ఉన్నటువంటి దేవాలయాన్ని నువ్వు ఎందుకు కాపాడుకో? కానీ ఇప్పుడు చేస్తున్నారండి పిల్లలు, చాలా చక్కగా చేస్తున్నారు. మేము ప్రతి పౌర్ణమికి కూడా సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి భువనేశ్వరి ఆలయంలో పౌర్ణమి నాడు పారాయణ చేస్తాం. అది హంపి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఉందన్నమాట. అక్కడ 400 సంవత్సరాల నాటి దేవాలయం అది. ఆ దేవాలయం అలాగే మంచి స్థితిలో లేకపోయేటప్పటికి 15 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల లోపల పిల్లలు 15 మంది కలిసి ఆ దేవాలయాన్ని అంతా కూడా డెవలప్ చేశారు. హిందూ సమాజం ఐక్యతకు ఆలయాలు కేంద్ర బిందువుగా మారాలంటే మళ్ళీ మహిళల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు? సత్సంగం, ఖచ్చితంగా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ సత్సంగాన్ని రోజు రోజుకి అభివృద్ధి తీసుకురావడం. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళందరినీ సంవత్సరానికి ఒకరినైనా తీసుకురావడం. కేవలం మహిళలే అంటారా? నేనైతే అంటారా పిల్లలతో కూడా తీసుకురండి. వాళ్ళకి అప్పటి వరకు అర్థం ఈ తరం వాళ్ళకి అసలు అర్థం కావటం లేదు. అందుకే నేను చాలా వరకు మాధ్యమాలు అంటుంటాను, మీరు పిల్లలతో సహా రండి, పిల్లల్ని అసలు వింటారంటారా? వినాలంటే ఏం చేయమంటారు? పిల్లల్ని కూడా తీసుకొచ్చే సత్సంగంలో కూర్చోపెడితే పిల్లలు వినాలి అంటే ముందు పెద్దవాళ్ళు సరిగ్గా ఉండాలండి. అదే పెద్దవాళ్ళలో డిసిప్లిన్ లేకపోవడం వల్లనే పిల్లలు వింటలేదు. ఆ మాట అంటే నా మీద అందరికీ కోపం వస్తూ ఉంటుంది. బట్ ఇది వాస్తవం, చాలా కోపం వస్తూ ఉంటుంది. మేడం మీరు ఆన్లైన్లో తిట్టకండి అంటారు నన్ను. మరి నేను తిట్టకపోతే ఇంకెవరు తిడతారు చెప్పండి? ఏం చెప్తానంటే, నేను ఇంట్లో గృహిణి ఒక పండగో లేకపోతే రోజునో కార్యక్రమం చేసుకుంటూ ఉంటే ఇంటికి దగ్గర ఒక 10 అడుగుల దూరంలో దేవాలయం ఉందనుకోండి, ఆ పిల్లల్ని తండ్రి గారు ఒక్కసారి గుడికి తీసుకువెళ్ళద్దాం, ఈ లోపల అమ్మ బాక్సులు సర్దేస్తుంది మీకని తీసుకువెళ్ళడం అలవాటు చేయాలి. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఒరే గుడికి వెళ్ళి దేవుడు దండం పెట్టేసుకుని నువ్వు, ఈ లోపల అమ్మ అన్ని రెడీ చేస్తుంది అని చెప్పాలి. ఇందులో ఎక్కడ మగవాళ్ళ పాత్ర లేదు అంటే ఊరుకోనండి నేను. వాళ్ళు కూడా కలగజేసుకోవాలి ఖచ్చితంగా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఎంప్లాయర్స్ అయ్యారంటే ఇద్దరు సమానంగా పని చెయ్యాలి. పిల్లలు కూడా సహాయం చేయాలి వాళ్ళకి. నేను పిల్లల్ని ఈ క్విజ్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు తప్పకుండా అడుగుతూ ఉంటాను, ఇంట్లో నువ్వేం పని చేస్తావు అని, మీ అమ్మకి ఏం సహాయం చేస్తావు నువ్వు అని. ఒక పండగ వచ్చిందనుకోండి, ఆడపిల్లకి దేవుడి దగ్గర చేసే పని అంతా అప్పచెప్పు. మగపిల్లాడికి బయటికి వెళ్ళి పండగ నాడు తేవలసిన సామాన్లన్నీ అప్పచెప్పు, వాడికి తెలుస్తుంది కదా. అవును, ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి, బంతి పువ్వులు కట్టుకోవాలి, ఆడపిల్ల చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. ఎవరైనా ముగ్గుల పోటీ పెడుతున్నారు అంటే వీళ్ళు బయలుదేరుతారు. మరి ఇంట్లో రోజు ముగ్గు వేస్తారు, వేయాలి కదా, అలవాటు చేయాలి కదా. ఇది వినాలి అంటేనండి ముందు నుంచి కూడా ఇంట్లో ఒక సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ లేకపోతే జరగదు అసలు. ఒక కుటుంబం మొత్తం పాల్గొనాలి అంటారు మీరు? ఖచ్చితంగా. మహిళే కాదు, పిల్లలు, అందులో ఉన్న మగవాళ్ళు కూడా అందులో ఆ ప్రధానమైన రోల్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, నువ్వు లేవగానే వెళ్ళి పెద్దవాళ్ళని పలకరించమని చెప్పాలి. పెద్దవాళ్ళని చూస్తే మనం ఏకభావంతో ఉంటే ఎలాగండి? కాసేపు పలకరించాలి కదా వాళ్ళని, వాళ్ళు కూడా ఏవో ఒక మాటలు షేర్ చేసుకోవాలి కదా. ఈ రకమైనటువంటి పద్ధతిని, క్రమశిక్షణని పిల్లల్లో అలవాటు చెయ్యకపోవడం వల్లనే ఇవన్నీ తయారవుతాయి. అమ్మ, ఇప్పటి తరానికి ఆలయం అంటే కేవలం పండగ రోజుల్లో మాత్రమే గుర్తొస్తుంది. దాని నిత్య జీవితంలో భాగంగా మార్చేందుకు మరీ ముఖ్యంగా గృహిణులు ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్న కూడా ఉంది, కాకపోతే ఇందాక అన్నట్టుగా పండగ రోజుల్లో మాత్రం మనం వెళ్తాం. ఇంకొక కీలకమైన ప్రశ్న ఏంటంటే, మీరు చూడండి,
వైకుంఠ ఏకాదశి రోజు అంటే మొన్న స్టాంపీడ్ జరిగి జనాలు కూడా చనిపోయారు. అంటే పండగ రోజుల్లోనే భగవంతుడు ముక్తిస్తాడా, లేకపోతే ప్రతిరోజు ఆయనకి పూజ చేయాల్సిన అవసరం లేదా, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటారా? ఇది ఎందుకు ఈ ధోరణి, విపరీతమైన ధోరణి? ఈ ధోరణి ఎందుకు వచ్చిందంటేనండి, అసలు భగవంతుడు మన 24 గంటలు గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఇచ్చేస్తాడు, నైవేద్యం పెడితే ఇచ్చేస్తాడు, ఉపవాసం ఉంటే ఏదో ఇచ్చేస్తాడు, ఇలాంటి వెర్రెలన్నీ బాగా పాతుకుపోయి ఉన్నాయి మనలో. ఆయన ఏమీ చేయడండి, సాక్షిభూతుడు. ఎప్పుడైనా సరే భగవంతుడు సాక్షిభూతుడు. నువ్వేం చేస్తున్నావో చూస్తాడు. నువ్వు వచ్చిన జన్మ అది కాదు, నువ్వు ఉన్నటువంటి ఈ జన్మలో నీ కర్మలన్నింటినీ తొలగించుకుని మంచి కర్మలను చేసి ఇంకొంచెం ఉత్తమ జన్మకు వెళ్ళడానికి నువ్వు వచ్చావు. అంతేకాని గుళ్ళో చూడండి వెళ్తారు, గురువుగారు ఆ దేవుడి దగ్గర ఉన్న పువ్వు ఒకటి ఇవ్వరా, దేవుడి దగ్గర ఉన్న పువ్వు ఇస్తే నువ్వు దాన్ని ఎంతసేపు పట్టుకుని ఉంటావు చెప్పు నాకు ఒకసారి. అసలు ఆ పువ్వు మీదనే దృష్టి పెట్టి ఆ పువ్వునే చూస్తూ ఇది భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది, భగవంతుడి పాదాల నుంచి వచ్చింది, అది పాడైపోయి ఎండిపోయి నలిగిపోయినా కూడా నువ్వు దాన్ని జాగ్రత్త చేసుకుని చూస్తావా? మరి ఎందుకు తోసుకుంటూ వెళ్ళడం నువ్వు అక్కడికి? ఇది అసలు ఈ కాన్సెప్ట్ తప్పండి. ముక్కోట ఏకాదశి నాడే గుడికి వెళ్ళిపోవాలి, కార్తీక పౌర్ణమి నాడే గుడికి వెళ్ళిపోవాలి, నవరాత్రి రోజునే గుడికి వెళ్ళిపోవాలి, ఇది తప్పు. కాకపోతే ఇందులో ఒకటి ఏమిటంటే, కనీసం ఆ రోజునైనా వెళ్తారు కదా అని చెప్పే ఉద్దేశంతో నవరాత్రులు 9 రోజులు దర్శనం చేసుకోండి అమ్మా, ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకోండి అని చెప్పారు. ఇలాంటి ప్రధాన క్షేత్రాలకి వెళ్తున్నారు, అక్కడ తొక్కిసలాట్లు జరుగుతున్నాయి. కానీ మన ఇంటి పక్కన ఉన్న ఒక స్వయంభూ క్షేత్రం వెళ్ళరు. నిజంగా మరుగున పడిపోయిన అనేక క్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే అక్కడ సేవ చేసుకుంటే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, అందరూ మగవాళ్ళు అక్కడ సేవ చేస్తే, అక్కడ శుభ్రం చేసిన, అక్కడ ముగ్గు పెట్టిన, నైవేద్యం పెట్టిన, అక్కడ ఆరాధన చేసిన, అక్కడ నిక్షిప్తమై ఉన్న ఆ ఎనర్జీ వీళ్ళకి రాదంటారా? ఇది ఎందుకు చేయలేకపోతున్నారు? నేను ప్రధానంగా ఈ మాధ్యమం ద్వారా ఇవాళ ఇది చెప్పాలనేది మీ ద్వారా. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటేనమ్మా ఇది కంపారిజన్, వేరే వాళ్ళతో పోల్చుకోవాలి. వాళ్ళు ఏదో ఒక యాత్రకి వెళ్ళారు, వెంటనే మనము వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఏదో ఒక టికెట్ దొరికింది దర్శనానికి, మనకి వెంటనే దొరికిపోవాలి. ఈ పోల్చుకోవడం అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా వ్యాపించిన వ్యాధి. ఏమి నీ దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు దేవాలయాలు ఉన్నాయి, వాటిని ఉద్ధరించచ్చుగా. ఎంతసేపు నువ్వు తిరగడమేనా? నువ్వు అన్నిసార్లు అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని చోట్ల తిరిగే బదులు అనేకమైనటువంటి పురాతన దేవాలయాలు ఉన్నాయి, వాటికి ధూపం దీపం నైవేద్యం లేరు చెప్తూనే ఉన్నారు ఇందాకటి నుంచి మీరు. మరి ఎప్పటి నుంచో ఈ జాగోరే కార్యక్రమం దాకా మీరు చెప్తూనే ఉన్నారు ఇవన్నీ దేవాలయాలు. మరి చెప్తున్నప్పుడు ఇగోనండి మాకు ఈ ఆదాయం ఉంది, మేము మీకు ఇంత సహాయం చేస్తాం, మీరు ఒక దేవాలయాన్ని మాకు చూపించండి, ప్రతి నెల మేము పంపిస్తాం అని చెప్పి ఒక ఏర్పాటు చేయొచ్చు కదా. మీరు 5,000 రూపాయల జీతం ఇస్తే అర్చక స్వామి ఎట్లా పనిచేస్తాడు? 5,000తో ఇల్లు గడుస్తుందా చెప్పండి? గడవదు. ఆయనకి ఇచ్చే తీసుకెళ్ళి ఆయనకి ఏదైనా ఇద్దామనుకుంటే ఆయనకి తీసుకెళ్ళి 1 కేజీ రేషన్ బియ్యము, ఏదో పనికిరాని ఒక 2 వంకాయలో, ఒక 2 కూరగాయలు ఏవో 2 3 పెట్టి ఇస్తారు. మరి ఆయన దాంతో ఎలా బతుకుతాడు చెప్పండి? ఇది ఒక్కటే కాదండి, బాధాకరం ఏంటంటే మీరు ఇందాక ప్రస్తావన చేసిన అంశాల్లో కూడా పెద్ద పెద్ద ఆలయాలకు బస్సులు వేసి మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అదంతా మళ్ళీ ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారు, నేను ఇంతమందిని తీసుకెళ్ళాను, ఇంత చేశాను. ఏమండి మనం ఈ రోజు కూడా భగవంతుడి గురించి చేసే కార్యక్రమాల్లో కూడా అది పబ్లిసిటీ, వ్యాపారం, అది కూడా వ్యాపారం. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? అసలు తప్పండి. ఇక్కడ భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవాలయాల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూనే వస్తున్న మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పురాతన క్షేత్రాలన్నీ కూడాను. ఇప్పుడు అంతెందుకండి, మీరు తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే అక్కడ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి 108 దివ్యక్షేత్రాలు. వాటిని మరి అక్కడ నేను వెళ్ళి చూసినప్పుడు అసలు అక్కడ ధూపం దీపం నైవేద్యం లేని బోర్డు ఉన్నాయి. ఏదో దగ్గరలో మధురై దగ్గర, అవి కొంత చెన్నై కంచి దగ్గర, అవి కొన్ని ఆ ప్రామినెంట్ ప్లేసెస్లో తప్ప మిగతా ప్లేసెస్లో మీకు ఎక్కడా కూడా. మీరు ఒకటి గమనించండి, అక్కడ ఒక మధురై, ఒక కాళహస్తి, ఒక తిరుపతి, అట్లా దానికి నియర్ బై ఉన్న క్షేత్రాలు డెవలప్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ యాత్రకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వెళ్తారు. మరి మిగతా వాటి సంగతి, మిగతా వాటికి వెళ్ళరు వీళ్ళు. ఇప్పుడు 108 అంటే 108 ప్రాక్టికల్గా 108 వైకుంఠం అంటారు. మరి ఇవన్నీ ఎందుకు ఇలాగ చెప్పండి? అసలు నాకైతే పట్టించుకోపోవడం వల్ల, ఇవన్నీ కూడా పట్టించుకోపోవడం వల్ల. అదే మీరు అన్య మతస్థులు తీసుకుంటే ఎక్కడో చిన్నగా
అలా ఉన్నవి ఈ రోజు దేదీప్యమానంగా పెద్దగా అయిపోతున్నాయి. మనం ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం? ఏంటి నిర్లక్ష్యం? ఏంటి ఈ హిందూ సమాజానికి ఏంటి ఈ నిర్లక్ష్యం? అదొక చీడ పురుగులాగా పట్టేసింది మనసుకి. పట్టేసి ఇది నాది కాదు, నీ చోట్ల ప్రాచుర్యంలో ఉన్నదానికే నేను వెళ్తా, ఇవి నేను పట్టించుకోను అనేటటువంటి ఒక తత్వము అలవాటు అయిపోయి మనిషికి ఆ మనసు మీరు ఎక్కడ గమనించండి, పుణ్యక్షేత్రం పెద్ద క్షేత్రానికి పక్కన ఉన్నవి గొప్ప క్షేత్రాలు అవుతాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, మేము క్విజ్ పెడతాం పిల్లలకి మహిళలకి అని. ఈ రోజు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మా జాగోరే జాగో మాధ్యమం ద్వారా, ఏవైతే ముందు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంటి, వాటి చరిత్ర ఏంటి తెలుసుకోమనండి. అలా తెలుసుకొని వచ్చిన మహిళలకు పిల్లలకు జాగోరే జాగో వేదికగా మేము బహుమతులు ఇస్తాం తప్పకుండా. ఇది ఒక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, ప్రతి నెల ఒక కంటెస్ట్ పెట్టండి. ముందు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నవి ఏమిటి, ఏ రాజు వంశాలు వాటిని పాలించారు, ఎవరు దాన్ని ఉద్ధరించారండి. ఇప్పుడు హిస్టరీ ఇంతమంది ఉన్నారు, వీటిలన్నిటికి తోడు ఇవాళ గూగుల్ ఒకటి వచ్చింది కదా సెర్చ్ చేయడానికి. అవును, అందులో లేనివి చాలా ఉన్నాయి, పొందుపరచలేని. అలా కాదు, నేను అన్ని అందులో ఉన్నాయని చెప్పను, నేను అన్ని అందులో ఉన్నాయని చెప్పను. ఈ మధ్యన చాలా మంది దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. కుర్రాళ్ళు కొంచెం యాక్టివ్గా తయారయ్యి చాలా మంది ఇగోనండి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్తున్నారు. మీరు ఒక అద్భుతమైన ఆలోచనకి ఈరోజు తెరతీశారు. ఈరోజు జాగోరే జాగో మాధ్యమం ద్వారా తప్పకుండా మీరు పెట్టే ఆ కంటెస్ట్లో మన ముందు భాగ్యనగరం తీసుకుందాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక క్షేత్రాలు, ఆలయాలు, ఏ రాజవంశాలు వాళ్ళని పాలించారు, ఎక్కడెక్కడ నిర్వీర్యమైపోయినాయి, ఇలాంటివన్నీ కూడా ఎవరైనా మనకు చెప్పాలండి. ఈ మాధ్యమం ద్వారా వారికి మేము ప్రతి నెల బహుమతులు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఆ పనిలో టు ఎంకరేజ్ దెమ్ బేసిక్. అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఆ పనిలో ఉన్నాము. ఈ సాంఘికము ద్వారా, సాంఘిక శాస్త్రం ద్వారా పిల్లలందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఎవరు, దాన్ని ఎవరు పరిపాలించారు, అక్కడ ఉన్నటువంటి ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే ఇది ఎప్పటిదో పురాతనమైంది, వివరాలు మాకు తెలియదు, తెలుసుకోవాలి. అలాగే మరి ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా కొంత ఆ రాతి కట్టడాలను బట్టి దాని గురించి చెప్పగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఉంటారండి, చాలా మంది. వాళ్ళు కూడా మనం ఇంత చదువుకున్నాం కదా, దేశానికి ఏదో ఒకటి ఉపయోగపడాలి, ఇంతవరకు సొసైటీని మనం చాలా వరకు వాడుకున్నాము, ఇప్పుడు దీన్ని మనం వెలికి తీసి మీలాంటి వాళ్ళకి చూపించడం వల్ల కొంతవరకు తెలుస్తుంది కదా. అమ్మ, ఒక ప్రాంతంలో ఆలయం వెలిగితే అక్కడ సంస్కృతి, సాంప్రదాయం, ధర్మబోధ స్వయంగా నిలబడుతుందా? దీనికి మీరు చూసిన ప్రత్యక్ష ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని బోరెడని ఉన్నాయండి. ఒకటి రెండు అన్నిట్లకన్నా ఎక్కువైనది మా శృంగేరి. ఓకే, శంకర్లు 4 వేదాలని ప్రచారం చేయడానికి 4 పీఠాలను స్థాపించారు. పూరి, ద్వారక, బదరి, శృంగేరి చతురామ్నాయ పీఠాలు. ఈ రోజుకి అక్కడ 75 సంవత్సరాల వయస్సులో రాత్రి 8:30 గంటలకి తెల్లవారుజామున 3:30కి లేచినటువంటి జగద్గురువులు రాత్రి 8:30 గంటల వరకు కూర్చుని చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. ఒక్క గ్లాస్ పాలు, మధ్యాహ్నం ఒక్కసారి భోజనం, ఇంకేమీ ఆహారం ఉండదు వారికి. ఓకే, మరి వారికి అవసరమా? పూజలు చేసే స్థితిలో వాళ్ళు ఉండరు, వాళ్ళదంతా యోగ సాధనలో ఉంటారు. కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏమిటో ఇంత పీఠాధిపతులు అంటున్నారు, వీళ్ళు ఏమి చేయరు, మనకెందుకు ఈ పూజలని మనం మానేస్తాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, శివరాత్రి చేస్తారు, నవరాత్రులు చేస్తారు, సంవత్సరాది చేస్తారు, అలాగే తొలి ఏకాదశి చేస్తారు, భీష్మేకాదశి చేస్తారు, అన్ని వినాయక చవితి చేస్తారు, అన్ని పండుగలు చేస్తారు, అన్ని నవరాత్రులు చేస్తారు. మరి దాన్ని ఎంతమంది దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు? ఈ వయసు ఒక్క మాట మాట్లాడరు. మీరు ఒకసారి ఎప్పుడైనా సరే వారి అభిషేకాన్ని మీరు గమనించండి, నోట్లోంచి ఒక్క మాట రాదు. కార్యక్రమం జరిపించుకోవడమే కానీ ఒక్క మాట రాదు. మరి వాళ్ళ అనేక వేద పాఠశాలలను అక్కడ ఏర్పాటు చేసి ధర్మాన్ని సక్రమంగా నేర్పిస్తున్నారు కదా. అన్ని చతురామ్నాయ పీఠాలు, కాంచీక్షేత్రము అన్నీ చేస్తున్నారు. అలాగే మాది మొట్టమొదటి ప్రయాణం సత్యనారాయణ స్వామి దేవాలయం దిల్షిత్ నగర్ అనమాట. అక్కడ మేము 25 సంవత్సరాల క్రితం సత్సంగం ఉండేది. మరి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వీలు కాని వాళ్ళందరికీ కూడా సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని ఏర్పాటు చేసి, అందరూ అన్నవరం దాకా వెళ్ళలేరు కదా, అందుకని చక్కగా ప్రతి వారమో ప్రతి నెలో ఏకాదశి నాడో పెడతారు వాళ్ళు. ఆ రోజు వెళ్ళి అందరూ అక్కడ
సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకోవడానికి కుదరని వాళ్ళందరూ చక్కగా వెళ్ళి అక్కడికి వ్రతం చేసుకుంటారనమాట. ఇలాగా అభిషేకం ఇంట్లో చేసుకోలేని వాళ్ళు గుళ్ళో కట్టుకుని అభిషేకం చేయించుకుంటారు. ఇవన్నీ మరి ఉపయోగపడేటటువంటి విషయాలే కదా దేవాలయాల వలన. దాన్ని మనం గమనించుకోవాలి. మహిళలు పారదర్శకంగా సంఘటితంగా ఆలయ సేవలో పాల్గొంటే సమాజంలో ఏ మార్పు మొదట కనిపిస్తుందని మీరు నమ్ముతున్నారు? తప్పకుండా ఆ విధంగా ప్రతి మహిళ కూడా ఇది నా బాధ్యత, దేవాలయం అనేది నా బాధ్యత, నా ఇల్లు ఎలా నా బాధ్యత అవుతుందో దేవాలయం కూడా నా బాధ్యత అనుకున్నట్లయితే కనుక సామూహికంగా దేవాలయాలన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉంటాయి. ఆధ్యాత్మికతను వ్యక్తిగత భక్తి నుంచి సామాజిక బాధ్యతగా మార్చే సమయం వచ్చిందా? మహిళలు ఈ మార్పుకు నాయకత్వం వహించగలరా? మీరేమనుకుంటున్నారు మీ మాటల్లో? తప్పకుండా వహిస్తారండి. ఇది వరకటి కన్నా కూడా పోల్చి చూస్తే ఇప్పుడు మాధ్యమాల ద్వారా ఈ విషయం చాలా వరకు ముందుకు వెళ్తోంది. తప్పకుండా రెండు బాధ్యతల్ని సమానంగా చేయగలుగుతారు, ఇందులో ఏం సందేహం లేదు. దృఢ నిశ్చయం మనస్సుకు ఉన్నట్లయితే కనుక దేన్నైనా ముందుకు సాగించగలుగుతాం. దానికి ఉదాహరణ మేమే. ఏమీ రాదు, మాకు ఏమీ తెలియదు, అయినా కూడా మేము ఇంతమంది కూడగట్టుకుని మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక 40 మంది అడ్మిన్స్ ఉంటారు. ఓకే, ఒకసారి నేను చెప్పేశాక 40 మంది మిగతా వాళ్ళందరి చేత ప్రాక్టీస్ చేయిస్తారు. ప్రాక్టీస్ చేయించడం వల్ల ప్రతి వాళ్ళల్లోనూ కూడా నేను ఏం చెప్తానంటే, మీరు కూడా వీళ్ళలాగా చెప్పాలి, ఇక నుంచి కొన్నాళ్ళు పోయాక వీళ్ళు చెప్పరు, మీరు చెప్పాలని చెప్తాను. వాళ్ళల్లో ఆ చురుకుదనం వస్తుంది, ఓహో మనం కూడా చేయగలమా అని. చివరిగా ఈరోజు భారతదేశంలో ప్రతి గృహిణికి మీరు ఒక సందేశం ఇవ్వాలంటే మాతృశక్తిగా ఆలయ పునరుద్ధరణలో పాల్గొనండి అని ఎలా మీరు పిలుపునిస్తారు? మీరు ప్రతిరోజు చేసేటటువంటి ఇంట్లో చేసేటటువంటి పూజ కన్నా మీ చుట్టుపక్కల ఏ దేవాలయాలైతే ధూపదీప నైవేద్యాలను కోల్పోయి ఎప్పటి నుంచో మూతపడి ఉన్నాయో వాటిల్ని ఉద్ధరిస్తే ఎన్ని సంవత్సరాల క్రితం అవి వెనకకి వెళ్ళిపోయాయో అంత ముందు నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వచనం భగవంతుడిది మీకు దొరుకుతుంది. అద్భుతం, ఇందులో సందేహమే లేదనమాట. అప్పటికి ఎన్ని జన్మలో మనం అయిపోయి ఉంటాయి, అప్పటి నుంచి ఉన్నటువంటి ఏమైతే మనలో దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా దీంతో కొట్టుకుపోతుంది. అందుకని ముందుగా ముఖ్యంగా మేడంకి ఎంతో పుణ్యం, ఎందుకంటే ఆవిడ ఇవన్నీ చాలా చేస్తున్నారు ఇటువంటివన్నీ. దానివల్ల మా అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ కదండి మీరు. అమ్మో మనం ఇది ఒకటే చేస్తున్నాం, ఈవిడ చేసే దాంట్లో కూడా మనం భాగస్వాములం అవ్వాలి అనే ఒక ఉత్సాహం మా అందరిలోనే ఏర్పడింది ఆల్రెడీ మీరు చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను. చాలా చాలా సంతోషం. అమ్మ, చివరిగా జాగోరే జాగో మీద మీ స్పందన? జాగోరే జాగో పేరు చాలా బాగుంది. ఎలా ఉందంటే ఎంత నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకి కూడా ఉత్సాహం వచ్చేటట్లుగా ఉంది ఆ పిలుపు. చాలా బాగుంది. అయితే దీని నుంచి మీరు ఈ కార్యక్రమం చేయాలంటే అది తేలికైనది కాదండి. ఇప్పుడు మనం ఏదో పుస్తకంలో ఉన్నది చెప్పేస్తాం మేము, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. అలా కాదు, మీరు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి, వాటిలన్నిటికీ ధైర్యం కావాలి, ముందుకు వెళ్ళేటటువంటి చొరవ కావాలి, ఇవన్నీ కావాలి. మిమ్మల్ని చూసి అనేక మంది మహిళలు తప్పకుండా దీన్ని స్పందిస్తారు. చాలా బాగుంది. ఈ పురాతన దేవాలయాలను వెలికి తీయడము అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి. నిజంగా నేను ఇందాక చెప్పినట్లుగా అనేక మంది దేవతల అనుగ్రహం మీకు ఉంటుంది, ఇందులో సందేహమే లేదనమాట. మీరు ఉన్నది చెప్పడం వేరు, పాడైపోతున్నది బాగు చేయడం ఇంకా వేరనమాట. అందుకని ఇటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. దీంట్లో మేము మా వంతు కృషిగా మేము ఏం చేయాలన్నా మీతో పాటు మేము తప్పకుండా ఉంటాం. మాకు ఓల్డ్ సిటీలో దేవాలయాలు చూపించండి, మేము ప్రతి నెల ఒక దేవాలయానికి వెళ్ళి పారాయణ చేస్తాము. మాకేమీ భయం లేదు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా మన సోదరులే కదా, వాళ్ళందరూ కూడా మన సోదరులే. అందరినీ చెడ్డగా ఎందుకు అనుకోవాలి? అందరూ తిరుపతి వచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది అన్యమతస్థులు ఉన్నారు, భద్రాచలం వచ్చేటటువంటి అన్యమతస్థులు అనేక మంది ఉన్నారు. అందరూ కలిసే ఉంటారు. ఎవరో కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారం వలన మొత్తం అంతా కూడా పాడైపోదు ఎప్పుడు కూడాను. తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాము. మాకు చేతనైంది మేము అందరం కూడా చేస్తాం. ఇవాళ మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మాకు ఏర్పాటు చేసి మాకు కూడా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ముందుగా మీకు ధన్యవాదాలు, ఎందుకంటే ఎంతో స్ఫూర్తినిస్తూ కేవలం వాళ్ళనే కాదు, ఎందుకంటే మీరు చేసే ఆ పారాయణ శక్తి
మాకు కూడా, ఎందుకంటే నేను మీ అనేక కార్యక్రమాలు చూస్తూ ఉంటాను, 1-2 కాదు, దాదాపు 300 గ్రామాల్లో మీరు అంతమంది మహిళలను మీరు వారికి స్ఫూర్తినిస్తూ వాళ్ళలో చైతన్యాన్ని వైపు వాళ్ళని ఒక ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అలాగే ఈరోజు సంఘటిత శక్తి కావాలి హిందూ సమాజంలో, తప్పకుండా కావాలమ్మా. ఆ సంఘటిత శక్తి, అందులో మళ్ళీ ప్రధానంగా మహిళ పాత్ర ఉండాలనేది ఆకాంక్ష. అందులో మీరు ముందు మీ సారథ్యంలో అది జరుగుతోంది. సో అలాంటి మీలాంటి ఒక శక్తివంతమైన ఒక అమ్మతో మేము కలిసి రావడం అనేది నిజంగా మా అదృష్టం కూడా. ఇందాక మీతో అన్నట్టుగా కూడా అనేక సందర్భాలలో మీరు ఇందాక చెప్పారు, ఏది లేదు, ప్రతిదీ కూడా నేను చేస్తున్నాను అంటే ఆ సమస్య, ఆ బాధ నన్ను పీడిస్తుంది. ఇది నా సమస్య కాదు, నా బాధ కాదు, నాది కాదు, ఇక్కడ అంతా పరమాత్ముడు. నిజంగా మీకు అనేక సందర్భాల్లో చెప్పాను, మీతో పంచుకున్నాను కూడా. సాక్షాత్తు ఆ భగవంతుడే చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టుగా ఈ ప్రయాణం మా సాగి. నిజం కూడా అంతే. మనం ఏం చేయగలం చెప్పండి? మనము అని ఆలోచించుకుంటే మనం ఒక్కరి శక్తి ఉండదండి. ఒక జ్వరం వచ్చినప్పుడు మనం లేవగలుగుతున్నామా? అప్పుడు మనమేగా. అవును. అదే నువ్వు భగవంతుని మీదనే ఆ భారం పెడితే జ్వరం బాధ నీకు ఉండదు అసలు. వాస్తవం. అదే ఆలోచనతో ఈరోజు జాగోరే జాగో అంటూ మేము వెళ్తున్న ప్రతి అడుగు కూడా పరమాత్ముడు నిర్ణయం. ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఆయనే కల్పిస్తున్నాడు. మిమ్మల్ని ఆయనే కల్పించాడు. ఎవరినైనా అంతే. భగవంతుడిని నమ్మితేనమ్మా మనం ఒకవేళ ట్రాక్ తప్పి పట్టాల నుంచి విడిగా వచ్చినా మళ్ళీ మన పట్టాలు ఎక్కిచ్చేస్తాడు ఆయన. నువ్వు వీటి వెళుతున్నావు, ఇది సరైనది కాదు, ఇక్కడ రా, నువ్వు మళ్ళీ రూట్లోకి రా అని చెప్పి మనం ఒకవేళ మన బుద్ధి కర్మానుసారేనా అని పక్కకి తిప్పినా కూడా వెళ్ళనివ్వడు. మళ్ళీ ఏదైతే సక్రమమైన మార్గం ఉందో ఆ మార్గంలోకి ఖచ్చితంగా తీసుకువెళ్తాడు. ఇందులో సందేహం లేదు. మీరు ఇందాక అన్నట్టుగా కూడా మన ప్రాశస్త్యం ఉన్న మహానగరం మన భాగ్యనగరంలో కూడా అన్ని మతస్థులు ఉన్న చోట కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎవరి ప్రస్తావన మేము తీయలేదు. మేము కేవలం ఏది ధర్మం, ఏది అధర్మం, ధర్మం అధర్మం వైపు ఎవరు ఉన్నారు వాళ్ళని నిలదీస్తున్నాం. అక్రమార్కులు ఎవరు వాళ్ళని బయట పెడుతున్నాం, వాళ్ళ గురించి ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా, మతంతో మాకు సంబంధం లేదు. అక్కడ వ్యక్తి ఎవరైతే వాళ్ళు యాంటీ సోషల్. ఇప్పుడు పాడైపోయిన వస్తువుని ఎవరి వల్ల పాడైపోయిందో వాళ్ళని అడుగుతాం, కానీ దానికి మతానికి సంబంధం లేదుగా, సమస్య లేదు. కానీ ఇంకొకటి మీరు ఇందాక అన్నట్టుగా చరిత్రలో దాగున్న అనేక విషయాలు కూడా జాగోరే జాగో ద్వారా మేము బయటకు పెడుతూనే వస్తాను. ఒక ఆఖరి నిజాంని పక్కన పెట్టేస్తే దానికి ముందున్న నిజాం రాజులు కూడా మనకి గుళ్ళకి మాన్యాలు ఇచ్చారు. ధూపదీప నైవేద్యానికి వాళ్ళు ఎంతో డబ్బులు ఇచ్చారు. అక్కడ అర్చకులకి చాలా అసలు ఆలయాలకు ఆస్తులు ఇవన్నీ కూడా అప్పట్లో మరి ఆ నిజాం రాజులు ఇచ్చారు. ఇది చాలా వరకు బయటకు తెలియని పరిస్థితి. మా జాగోరే జాగోలో ఇలాంటి అనేక వాస్తవాలు బయట పెట్టాం. తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 70% ఈరోజు మనం చెప్పుకుంటున్న ఓల్డ్ సిటీలో 70% వరకు హిందువుల వారి యొక్క ఇంటర్ఫీరెన్స్తోనే ఈరోజు ఆలయ ఆస్తులు కబ్జా అయ్యాయని కూడా మేము నిరభ్యంతరంగా చెప్పాం, మేము ధైర్యంగా చెప్పాం. ఇది ఎవరో అన్య మతస్థులు కాదండి, మన వాళ్ళు చేశారు. అవునండి. అధిక సంఖ్యలో మన వాళ్ళు ఈ రోజు ఈ ఆలయ ఆస్తులు అలా ఎందుకు కళ్ళప్పు చెప్పుకొని ఎందుకు చూస్తా ఉన్నారు? ఏం జరుగుతుంది? అల్టిమేట్ గా మనం ఇందాక మీరు అన్నట్టుగా ఎంతకాలం జీవిస్తాం? ధర్మం కోసం ఉందాం, ధర్మం కోసం నిలబడదాం, అందులో ప్రాణత్యాగం చేయాలన్న ఆ రోజు మన పూర్వీకులు ఎంతమంది చనిపోలేదండి ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారు. కాబట్టి నేనేమంటే ఇందాక మీరు అన్నట్టుగా కూడా మనం ఎప్పుడూ ఏ ప్రస్తావన తీసుకురాలేదు. లేదు, ధర్మబద్ధంగానే నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. అనేక మంది ధర్మపరులను మనం వాళ్ళని కూడా కలుపుకుంటూ ఈరోజు జాగోరే జాగో అంటూ మా ప్రస్థానం. దానికి మీరు వచ్చి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఈ యొక్క అద్భుతమైన ఈ సత్సంగం ఈరోజు జరిగినందుకు కూడా మీకు మరొకసారి పాదాభివందనాలు. ఒక మాట ఏమిటంటే, ఈ మధ్యన శృంగేరి జగద్గురువులు శివకేశవ భేదం లేదు అని 108 శివనామాలు, శివ అని, అలాగే రామ శబ్దంతో శ్రీరామ అని లేఖనాలు రాయించారు. దానికి ఒక స్తూపాన్ని శృంగేరిలో ఏర్పాటు చేశారు జగద్గురువుల యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా, 50 సంవత్సరాల సన్యాసాశ్రమం సందర్భంగా. దానికి అన్ని స్కూల్స్లో పిల్లల చేత అన్ని ఊళ్ళల్లోనూ, మా 300 ఊళ్ళల్లోనూ రాయించాము. అవి రాయిస్తే ఒక ఊర్లో ఒక పాప, ముస్లిం అమ్మాయి అనమాట, నేను కూడా రాస్తాను నాకు ఇవ్వండి అంటే, అమ్మ నువ్వు ముస్లిం పాపవు కదా, మరి నీకు అభ్యంతరం లేదా అంటే, ఆ పిల్ల అడిగిన ప్రశ్న చూడండి, మీరు జాగ్రత్తగా వినండి ఆ మాట. మా తానీషాకి రాముడు కనిపించాడు, మీలో ఎంతమందికి రాముడు కనిపించాడో చెప్పండి. మేము రాస్తే తప్పేముంది? అద్భుతం. మేమందరం భద్రాచలం వెళ్తాం, మేమందరం తిరుపతికి వెళ్తాం, మేమందరం శ్రీశైలానికి వెళ్తాం, మాకేమీ లేదు, మీరు ఇస్తే పేపర్స్ ఇంట్లో మా వాళ్ళు కూడా రాసిస్తారని చెప్పింది. అందుకని ప్రపంచమంతా ఈ మత పిచ్చితోటి లేదు, దేశమంతా మత పిచ్చితోటి లేదు.
కొంతమంది కేవలం దీన్ని నాశనం చేసే వాళ్ళకు ఉంటారు, వాళ్ళకి భక్తి ఉండదు. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. మేము ధన్యవాదాలు చెప్పాలి, మాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఇంకా ముందుకి తీసుకువెళ్తున్నారు మా సత్సంగాన్ని. చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా. ఒక ఆలయం వెలిగితే ఒక వీధి మారుతుంది, ఒక వీధి మారితే ఒక సమాజం మేల్కొంటుంది, మాతృశక్తి మేల్కొంటే ధర్మం నిలబడుతుంది. ప్రతి గృహిణి ఒక దీపంలా మారి తన సమీప ఆలయాన్ని వెలిగిస్తే మన సంస్కృతి, సాంప్రదాయం, హైందవ ఐక్యత శాశ్వతంగా నిలుస్తాయి. ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మన హృదయాల్లో తీసుకెళ్తూ శ్రీమతి కొండూరి పద్మావతి గారికి మా కృతజ్ఞతలు. వచ్చే వారం జాగోరే జాగోలో తిరిగి కలుద్దాం. నమస్తే.